వెల్కమ్ టు జిల్లావాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో రెండో రోజు పర్యటన. వైఎస్ జగన్ రాకతో తాతిరెడ్డిపల్లిలో పండుగ వాతావరణం. బీజేపీ తీర్థం పుచ్చుకున్న విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్, యలమంచిలి మున్సిపల్ చైర్మన్ పిల్లా రామకుమారి వైసీపీ పార్టీకి రాజీనామా. మల్లేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన రాయుడు గారి మిలిటరీ హోటల్ ఏరుకొండ రఘురాం ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం. రైతాంగ సమస్యల పరిష్కారానికి అలుపెరిగిన పోరాటం చేసిన ఏకైక పార్టీ సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు కేశవరావు అప్పలరాజు, సిపిఐ పిఠాపురం కార్యదర్శి శాఖ రామకృష్ణ వెల్లడి. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా బుధవారం లింగాల మండలం తాతిరెడ్డిపల్లిలో కోదండరాముడి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నారు. వైఎస్ జగన్ తన హయాంలో రామాలయానికి 34 లక్షల రూపాయలు మంజూరు చేశారు. వైఎస్ జగన్ రాకతో తాతిరెడ్డిపల్లిలో పండుగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన నేత రావడంతో ప్రజలు వైఎస్ జగన్ కు బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్ జగన్ సైతం గ్రామాన ప్రజానీకంతో మమేకం అవుతూ వారిని పలకరిస్తూ ముందుకు కదిలారు. బీజేపీ తీర్థం పుచ్చుకున్న విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్, ఆమె సోదరి యలమంచిలి మున్సిపల్ చైర్మన్ పిల్లా రామకుమారి. ఈ వివరాలకు వెళితే అనకాపల్లి జిల్లా యలమంచిలికి చెందిన విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్, అతడు సోదరి యలమంచిలి మున్సిపల్ చైర్మన్ పిల్లా రామకుమారి వైసీపీ పార్టీకి రాజీనామా చేసి వారం రోజులు కాకముందే ఈ రోజు అనూహ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు 13 డైరెక్టర్స్ జాయిన్ అయ్యారు. చెప్పుకునే రోజు, అలాగే ఈరోజు వాజ్పేయి గారు జన్మదినం కావడం, ఈరోజు నేను జాయిన్ అవ్వడం నిజంగా నాకు సంతోషంగా ఉంది. మరి బీజేపీ కుటుంబంలోకి నన్ను ఆహ్వానించి ఈరోజు జాయిన్ చేసుకున్నందుకు మరి మోడీ గారిని, అలాగే అమిత్ షా గారిని, అలాగే నడ్డా గారిని మనస్ఫూర్తిగా వాళ్ళకి నేను నమస్కరించుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇక్కడ పురంధేశ్వరి ఆధ్వర్యంలో అనేక మంది పెద్దలు, ఈరోజు సోమవీరాజు గారు, అలాగే మన మాధవ్ గారు, విష్ణుకుమార్ రాజు గారు, అలాగే రవీంద్ర రెడ్డి గారు, అలాగే పరమేష్ గారు, ఇంకా ఇతర పెద్దలు చాలామంది పెద్దల సమక్షంలో ఈ రోజు నాడు బోర్డు డైరెక్టర్స్ అవనియండి, లేకపోతే అనేక మంది నాయకులు అవనియండి, ఈరోజు బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి మేడం గారు చెప్పారు, తప్పకుండా పార్టీకి కష్టపడి పనిచేయాలి, పార్టీ సిద్ధాంతాలకి అనుకూలంగా పనిచేయాలన్నారు. తప్పకుండా పార్టీకి మేమందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఉమ్మకుండా కంపల్సరీగా ఈరోజు మేము కష్టపడతామని సందర్భంగా తెలియజేస్తాం. మరి ఆవిడ ఆధ్వర్యంలో కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే విశాఖ డైరీ అన్నది రైతులది,
రైతు కుటుంబాలందరూ కూడా ఆ డైరీ మీద ఆధారపడి ఉంటారు. సో 3 లక్షల జనాభాతో పాటు 3,000 మంది అక్కడ ఉద్యోగస్తులు కూడా ఉన్నారు, కార్మికులు ఉన్నారు. సో వీళ్ళందరి బాధ్యత కూడా మరి మనందరినీ కలిపి పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అభివృద్ధికి చేస్తామని చెప్పి మరి ఈ సందర్భంగా మేము మాటిస్తున్నాం. ఈ పార్టీ ఏంటంటే అన్ని పార్టీలు అంతే కాదు, సిద్ధాంతాలతో ఉన్న పార్టీ. సో తప్పకుండా సార్ మా వైపు నుంచి ఎటువంటి పొరపాట్లు లేకుండా అన్నీ తెలుసుకొని మరి అందరినీ కలుపుకొని మేము ముందుకెళ్తామని చెప్పి మరి మా మాటగా మీకు మాటిస్తున్నాం. తప్పకుండా సార్ వితిన్ 6 months మీకు ఆ ప్రోగ్రెస్ చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో జాతీయ రహదారి 16 రోడ్ను ఆనుకొని ఉన్న స్థలంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన రాయుడు మిలిటరీ హోటల్ ఏరుకొండ రఘురాం ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు జగ్గంపేట శాసనసభ్యులు మరియు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ పాల్గొని హోటల్ను ప్రారంభించారు. అనంతరం హోటల్లో నిర్మించిన వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవానికి రాజానగరం మాజీ శాసనసభ్యులు జగ్గంపూడి రాజా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ రహదారిపై ఇటు హైదరాబాద్ నుండి వైజాగ్ వరకు వెళ్లే రహదారులను వాహనదారులకు సేద తీసుకుని భోజనాలు చేసి వెళ్లేందుకు సామాన్యులు తినే విధంగా రేట్లు ఉండడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జక్కంపూడి గణేష్, గండేపల్లి మండల అధ్యక్షులు పోతుల మోహన్ రావు, మాజీ సొసైటీ అధ్యక్షులు పరిమి బాబు, కందుల చిట్టిబాబు, జాస్తి వసంత్, పరిమి వాసు అధిక సంఖ్యలో పెద్దలు నాయకులు పాల్గొని అల్పాహారం స్వీకరించారు. దేశంలో గత 100 సంవత్సరాలుగా బలహీన కార్మిక ఉద్యోగ రైతాంగ సమస్యల పరిష్కారానికి అలుపెరుగున పోరాటం చేసిన ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని సిపిఐ పార్టీ సీనియర్ నాయకుడు కేశవరావు అప్పలరాజు, సిపిఐ పిఠాపురం కార్యదర్శి శాఖ రామకృష్ణ పేర్కొన్నారు. సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలన్న సందర్భంగా పిఠాపురంలో శాఖ రామకృష్ణ ఆధ్వర్యంలో సిపిఐ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్థానిక బంగారమ్మ రావిచోటి సెంటర్ వద్ద పార్టీ సీనియర్ నాయకుడు కేశవరావు అప్పలరాజు చేతుల మీదుగా సిపిఐ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్మికులకు, పార్టీ సభ్యులకు స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా కేశవరపు అప్పలరాజు శాఖ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఖండవెల్లి సుబ్బారావు, లెనిన్ బాబు, డి వరప్రసాద్, పెనుమళ్ళ గోపాలరెడ్డి, పేపకాయల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ పుట్టి 100 సంవత్సరాలు పండుగ రోజులు చేసుకుంటా ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ పిఠాపురం ఉప్పాడ బస్ స్టాండ్ దగ్గర జెండావిష్కరణ చేపట్టడం జరిగింది. ఇది భారతీయులందరూ అందరికీ తెలిసిన విషయం. భారత కమ్యూనిస్ట్ పార్టీ పేదల పక్షాన, కార్మికుల పక్షాన పోరాడిన పార్టీ, ఎన్నో విజయాలు చేకూర్చిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ రైతాంగం గురించి, ఉద్యోగ వ్యవస్థ గురించి, కార్పొరేట్లని అణచివేయాలని ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచన విధానం సాగుతూ ఉంది. అందుకని ప్రతి వాడవాడల ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించబడుతున్నాయని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ అధిక ధరలు, విద్యుత్ ఛార్జీలు, రవాణా ఛార్జీలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఆది నుంచి కూడా ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ వీటన్నిటి మీద పోరాటం చేస్తూ ఉన్నది. దాని గురించి ప్రజానీకం అంతా భారత కమ్యూనిస్ట్ పార్టీని బలపరచవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ పుట్టినరోజు వేడుకల సందర్భంగా తెలియజేస్తున్నాం. 100 సంవత్సరాలు ఎర్ర జెండా పుట్టి, ఈ ఎర్ర జెండాకు మామూలుగా సాధించింది భారతదేశంలో లేనిదంటూ లేదు. భారతదేశంలో హక్కులన్నీ సంపాదించింది ఈ ఎర్ర జెండా మాత్రమే, సిపిఐ. ఎందుకంటే ఇది మామూలు ప్రత్యేకంగా వ్యవసాయ కూలీ కానించి, వర్కర్స్ కానించి, ఎంప్లాయీ కానించి, బ్యాంకులు కానించి ఇది ప్రత్యేకంగా మామూలు ఇది ఎన్నో ప్రాణాలు త్యాగాలు చేసినటువంటి ఈ ఎర్ర జెండా. ఎందుకని హక్కుల కోసం, ఉద్యోగస్తుల హక్కుల కోసం, టీచర్ల హక్కుల కోసం, వాళ్ళ జీతాల కోసం, బ్యాంకు జాతీయకరణ కోసం,
రాజభరణాల రద్దు కోసం, వాళ్ళకి మౌఖ్య హామీ ఉపాధి పథకాల కోసం ఇవన్నీ కూడా పోరాడింది ఎర్ర జెండా మాత్రమే. ఈ ఎర్ర జెండా భారతదేశంలో ఏది కూడా సాధించలేనిది ఏది కూడా లేదు. ఎందుకని ఈ పరిహార పథకం సంపాదించింది కూడా ఈ ఎర్ర జెండా మాత్రమే. ఈ ఎర్ర జెండా సంపాదించింది కూలి మామూలుగాను, వ్యవసాయ కూలి, పాలేరు, ఇవన్నీ మామూలుగా వర్కర్సు, టీచర్సు, బ్యాంక్ ఎంప్లాయీస్, ఈ ఉద్యోగస్తులు అందరికీ సంపాదించింది ఈ ఎర్ర జెండా ఒక్కటే మాత్రం. ఎందుకంటే ఈ ఎర్ర జెండా ఎక్కడో చికాగోలో పుట్టినా ఇది జరిగింది. ఈ ఎర్ర జెండా వచ్చింది, ఈ ఎర్ర జెండా ఇద్దరం వేసింది ఢిల్లీ జూట్ మిల్ నగరంలో. మామూలుగాను ఢిల్లీ అడిగిన భూషణ్ మామూలుగానైనా ఆయన ఎరిగిన మహానుభావుడు. ఈ ఎర్ర జెండా కానించి ఇంతమంది పోరాట యోధులు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి లాఠీ దెబ్బలు తిని మున్సిపాలిటీ వర్కర్సు, టీచర్సు వీళ్ళందరికీ కూడా పోరాడింది ఎర్ర జెండా మాత్రమే. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గొటివాడలో బిఎస్ఎన్ డెస్టినీ కన్వెన్షన్ హాల్లో సబ్బవరం శ్రీ దుర్గమాంబ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నటరాజ్ కిషోర్ నిర్వహణలో సోనీ కంపెనీ వారి సౌజన్యంతో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ కు ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంఘం అధ్యక్షులు మధు, రాష్ట్ర కార్యదర్శి మధు, అనకాపల్లి అధ్యక్షులు రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సబ్బవరం ఫోటోగ్రాఫర్స్ సంఘ అధ్యక్షులు కామిరెడ్డి అప్పారావు, ఉపాధ్యక్షులు ఎస్ రాజేష్, కార్యదర్శి బి శివ, ట్రెజరర్ ఎస్ శివ, సహాయ కార్యదర్శి జి మధు, గౌరవ అధ్యక్షులు ఎస్ నాగేంద్ర, పి కిషోర్, ఎస్విఎస్ శ్రీనివాసరావు, ఎం అప్పలనాయుడు, మేడపాటి రాజేష్, ఎం రమణ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అభినందనలు తెలుపుతూ అప్పారావు గారికి, సెక్రటరీ శివ గారికి, రాజుగారు వైస్ ప్రెసిడెంట్ కిషోర్ గారు, మిగతా సభ్యులందరికీ కూడా మా అసోసియేషన్, మన సిటీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఇంత చక్కని కార్యక్రమాన్ని ముందుగా మీరు తలపట్టినందుకు, బాడీ ఫామ్ అయ్యి వెంటనే ఈ కార్యక్రమాన్ని తలపట్టినందుకు చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎన్నో చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసోసియేషన్ సిటీ తరఫున మీకు ఎప్పుడు కూడా మా సహాయ సహకారాలు మీకు ఎప్పుడూ ఉంటాయి. కిషోర్ గారు ఆయన ఎక్కడన్నా సరే ఏ అసోసియేషన్ పిలిచినా నేను ఉన్నానని ముందుకొచ్చి ఆయన కార్యక్రమాలు, ఏ కార్యక్రమాన ముందుకొచ్చి అసోసియేషన్ సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు. ధన్యవాదాలు సార్. సో నేను తిరుపతిలో దీనిలో ఉన్నాను, ఆడవాళ్ళు. సో అందువల్ల ముందుగా నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది. మీరందరూ కూడా చివరి వరకు ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ థ్యాంక్ యూ సో మచ్. క్రిస్మస్ అందరికీ. ప్లీజ్ నెక్స్ట్ ఇయర్ ఇంట్లో అరేంజ్మెంట్ ఎట్లా చేస్తారో అట్లనే మీకు. స్పెషల్ థ్యాంక్స్ టు కిషోర్ సార్, ఆల్వేస్ స్పెషల్. మన సౌత్ ఇండియాలో వైజాగ్, విశాఖపట్నం అంటే ఎక్కడ వర్క్షాప్ చేస్తానో మినిమం 100 పీపుల్ వచ్చేస్తారు. లేదంటే నేను కూడా బెంగళూరు వచ్చాను, 30 ఎక్కువ. బట్ ఇక్కడ సూపర్ లొకేషన్, ప్రీమియం కస్టమర్స్, బ్యాచ్, ఏం ఆర్గనైజ్ అంటే మనకే గూస్ బంప్ అయిపోతుంది. అర్థమైంది కదా. వెదర్ కూడా సూపర్ ఉంది. బెంగళూరులో ఎట్లా ఉందో అట్లెక్కడ ఉంది మనకి. సో వైజాగ్ వస్తేనే సారు, గాజువాక, విజయనగరం అక్కడ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎక్కడ పోయి చేసి నాకే జ్ఞాపకం ఉండదు. ఇక్కడ జాగ్రత్త ఇంత పెద్ద పేరు కొత్తలు కదా. సో ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. దానికి లెట్ మీ లైక్ సతీష్ కుమార్. బేసిక్లీ బెంగళూరులో హెడ్, నా ఆఫీస్ బెంగళూరు. లైక్ ఐ టేక్ కేర్ ఆఫ్ సౌత్. సౌత్ అంటే సౌత్లో అన్ని స్టేట్లు తెలుగే మాట్లాడతారా? ఎంత సార్ మనసులాగా పుష్ప మూవీలు కూడా మలయాళం సాంగే వచ్చింది ఫస్ట్ లైన్. సో ఇట్లా సౌత్ ఇండియన్ వెరీ గుడ్. లైక్ సౌత్ ఇండియా అంటే ఇండియాలో బిజినెస్లో మన కెమెరా వచ్చేసి సోనీ వచ్చి 14 ఇయర్ అయింది. 2012లో మెరుగు స్టార్ట్ అయింది. We just share our experience. So we have done so many workshops. మీరు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నారు అందరూ. సో ప్రాక్టికల్ లైఫ్లో ఎలా మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది అది మీరు అడిగితే మా కెమెరాలో ఏమైనా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి అది అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే ఎనీహో మాకేం చెప్పాలి యాజ్ పర్ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ
విల్ ఎక్స్ప్లెయిన్ దాని చెప్తాము. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీకు కావాల్సిన మీకు ఇన్ఫోకస్ అయినట్టు అది ఇంపార్టెంట్ కదా మీకు కావాల్సినది. సో మీరు కూడా క్వశ్చన్ అడగండి, మేము కూడా చెప్తా ఉంటాము. ఇట్స్ 2-way ఇంటరాక్షన్, ఇట్స్ నాట్ లైక్ ఏ 1-way ఇంటరాక్షన్. 2-way ఇంటరాక్షన్ ఉంటే బాగుంటుంది. సో మాట్లాడాలి, మాట్లాడేసి మీ క్వశ్చన్స్ కూడా అడగాలి. అడిగితే we will talk about more cameras and all. So first call to this thing అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో అక్రమంగా గ్రావెల్ తరలింపును అరికట్టేందుకు సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని స్థానిక తహసీల్దార్ పి చిన్నికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో స్థానిక సిఐ పిన్నంటి రమణ, మైనింగ్ రాయల్టీ ఆర్ఐ బండారు శ్రీనివాసులతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా తహసీల్దార్ చిన్నికృష్ణ మాట్లాడుతూ సబ్బవరం మండలంలో క్వారీలకు ఎటువంటి అనుమతులు లేకపోయినా గ్రావెల్, బిల్డింగ్ స్టోన్ ఇక అక్రమంగా తరలిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వస్తున్నాయని, దీనికోసం సంబంధిత అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి అక్రమ గ్రావెల్, బిల్డింగ్ స్టోన్ తరలింపును అరికట్టడం జరుగుతుందన్నారు. స్థానిక సిఐ పిన్నంటి రమణ మాట్లాడుతూ తాము రాత్రి వేళలో విధిలో ఉన్నప్పుడు అక్రమ గ్రావెల్ తరలించడంపై తమకు ఫిర్యాదులు రావడంతో పలు వాహనాలను పట్టుకుని మైనింగ్ రెవెన్యూ అధికారులకు అప్పగించి జరిమానాలు విధించడం జరుగుతోందన్నారు. అయితే మండలంలో పలు గ్రామాల్లో అక్రమంగా గ్రావెల్ తరలింపు అధికమవడంతో ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, అక్రమంగా తరలించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మైనింగ్ రాయల్టీ ఆర్ఐ బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలో ఎటువంటి క్వారీలకు అనుమతులు లేవని, ఎవరైనా అక్రమంగా గ్రావెల్ తవ్వినా, తరలించినా, స్టాక్ చేసినా వారిపై క్రిమినల్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమ గ్రావెల్ తరలింపును అరికడతామని తెలిపారు. ప్రధానంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సబ్బవరం మండలంలో బిల్డింగ్ స్టోన్ మెటీరియల్, గ్రావీలు, ఆర్డినరీ ఎర్త్ సంబంధించినటువంటి ఈ మైనింగ్ మెటీరియల్ అక్రమ రవాణా జరుగుతుంది, అక్రమంగా అమ్మకాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందిన మేరకు ఒకసారి మేము జాయింట్ మీటింగ్ పెట్టుకున్నాము. అటు ఎస్హెచ్ఓ గారు సబ్బవరం, మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి రాయల్టీ ఇన్స్పెక్టర్ గారు, తహసీల్దార్ గారు ముగ్గురు ఒక జాయింట్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ దరిమిలా ఎవరైతే ఈ గ్రావెల్ కానీ, బిల్డింగ్ స్టోన్ కానీ, ఆర్డినరీ ఎర్త్ కానీ మండలం నుంచి ప్రధానంగా గంగవరం ఒక కొండ, ఎరుకునాయుడిపాలెం దగ్గర, పైడివాడ గ్రహారం, అసకపల్లి, ఎల్లుప్పి గ్రామాల్లో ఉన్నటువంటి ఆ గ్రావెల్ కొండలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ని, అలాగే ఇల్లీగల్ ఎగ్జిబిషన్ని అరికట్టడం కోసం మేము జాయింట్గా పనిచేయడానికి నిశ్చయించుకున్నాం. ఈరోజు నుంచి కూడా ఎవరైనా కానీ ఈ మండల పరిధిలో పైన పేర్కొన్నటువంటి ప్రాంతాల నుంచి ఈ బిల్డింగ్ స్టోన్ మెటీరియల్, గ్రావెలు అక్రమంగా రవాణా చేసినట్టు మా దృష్టికి వచ్చినా, తెలిసినా మేము పట్టుకుంటే వారిపై కఠినమైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరిస్తున్నాము. ఇంత ముందులాగా ఒక లారీ పట్టుకుంటే ఒక 10,000, 20,000 ఫైన్ వేసి వదిలేయడం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. ఆ లారీని లేకపోతే ఆ స్పాట్లో ఉన్నటువంటి ఆ జేసీబీని కానీ, ఇతరత్ర ఎగ్జిక్యూట్ చేసేటువంటి టూల్స్ని కానీ, మెటీరియల్ని కానీ, వెహికల్స్ని కానీ సీజ్ చేసి ఒక చట్టం ప్రకారం వాటిని కోర్టు కట్టడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ గమనించి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తవ్వడం కానీ, ఆ మెటీరియల్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ చేయొద్దు. ఒకవేళ చేస్తే ఖచ్చితంగా వారిపైన తీవ్రమైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది. మీటింగ్ లాగా పెట్టుకొని, అంటే మైన్స్ డిపార్ట్మెంట్, రెవెన్యూ వారు, పోలీసు ముగ్గురు సహకారంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ తర్వాత ఏంటంటే నాకు తెలిసి ఇప్పుడు ఆర్ఐ గారు చెప్పిన దాని ప్రకారం మన మండలంలో ఎవరికి కూడా గ్రావెల్ తవ్వకాలకి పర్మిషన్ లేదు. సో పర్మిషన్ లేకుండా ఎవరైనా గ్రావెల్ తవ్వినా, తరలించినా కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. ఇక్కడి నుంచి క్రిమినల్ కేసులు పెడతాము. కాబట్టి ఎవరైనా అట్లా ఏమైనా అవసరం ఉన్నట్లయితే మీరు మైన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తెచ్చుకొని చేసుకోవాలి తప్ప ఇల్లీగల్ క్వారీయింగ్ కానీ ఇది చేసినట్లయితే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు ఉంటాయి. సార్ జనరల్ ముందుగా కన్సర్న్ ఎంఆర్ఓ దగ్గరికి కానీ, మా దగ్గరికి కానీ, మైన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆ పర్మిషన్ ఉందని, మాకు ఆ పర్మిషన్ ఉంది, ఇదిగోండి మేము ఈ పని మీద మేము పర్మిషన్ తెచ్చుకున్నాం కలెక్టర్ గారి దగ్గర నుంచి చూపించినట్లయితే అది లీగల్ అవుతుంది.
వాళ్ళని కూడా పేపర్ చూపించకుండా తీసుకెళ్ళినట్లయితే సీజ్ చేయడం జరుగుతుంది. పాలెంలో 2 ఉన్నాయి సార్ రిలీజ్. ఆ 2 కూడా ఏంటంటే ప్రెసెంట్ ఈసీ లేని కారణంగా, అలాగే అంతకుముందు వాటి మీద కేసులు ఉన్నాయి. ఆ 2 కూడా నాలుగులో ఉన్నాయి సార్. అది కూడా ఆపరేషన్ లేదు. 2 ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇరుకునాయుడు పాలెం అంటే 2 ఎప్పుడు 2 ఇరుకునాయుడు సార్. సర్వే నెంబర్స్ లేదు. కొత్తగా క్వారీలు ప్రభుత్వం అనుమతిస్తే ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే ప్రొసీజర్ ఉందా? అది ఏంటంటే ఇప్పుడు ఆక్షన్ మారింది సార్, సిస్టమ్ మారింది. ఇంతకు ముందులా కాకుండా ఆక్షన్ అని చెప్పేసి మేమే చూసి ఆ బ్లాక్ ఇస్తాం ఒకటి. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ వర్క్స్ అవసరమైతే టెంపరీ పర్మిట్ అని చెప్పేసి టెంపరీ పర్మిట్ ఇస్తాం గవర్నమెంట్ వర్క్స్. అది ఆ ల్యాండ్ బట్టి వీక్లీ ట్వైస్ ఖచ్చితంగా ఒక ఏరియాకి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మురుముళ్ల గ్రామంలో కొలువై నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురుమళ్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయ క్షేత్ర పాలకులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి ధనుర్మాస ఏకాదశి గురువారం మహాపర్వదినం పురస్కరించుకుని అక్షయ తులసి పూజ ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు పానంగిపల్లి సూర్యనారాయణ ఆచార్యులు సుదర్శన దశరథ రామాచార్యులు ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారికి అమ్మవారికి అభిషేకం అనంతరం లక్ష తులసి పూజ జరిపాక భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో లలిత భక్త మండలి గ్రామస్తులు పాల్గొన్నారు. ధ్యానం ఏలారమందని యథాసంయం వేదం ద్వాసయోద్భవం వాయుం ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 1986లో తమ తండ్రి కాపా రవీంద్రచే కాకతీయ తెలుగు మీడియం స్కూల్ను ప్రారంభించి 1994 కాకతీయ అపోలో ఇంగ్లీష్ మీడియంగా దాన్ని మార్చామని, నందిగామ పరిసర ప్రాంతాల్లో సిబిఎస్ఈ సిలబస్తో స్కూల్స్ లేనందున 2019లో అంతర్జాతీయ ప్రమాణికాలతో సిబిఎస్ స్కూల్ని ప్రారంభించామని, తమ పాఠశాల అధునాతన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అర్హత, అనుభవం, అంకితభావం కలిగిన తమ నియమ నిబంధనలకు ఏకీభవించే ఉపాధ్యాయులతో నిర్బంధపు విద్య కాకుండా పిల్లలకు నచ్చిన విధంగా ఆసక్తికరమైన విద్యాబోధన చేస్తూ పిల్లల మానసిక వికాసానికి ఆర్ట్స్, మ్యూజిక్, కరాటే, డాన్స్, స్కేటింగ్, స్విమ్మింగ్ నిర్వహిస్తున్నామని, సువిశాల ప్రాంగణం, విశాలమైన గదులతో పూర్తిస్థాయి డిజిటల్ క్లాస్ రూమ్లతో విద్యాబోధన నిర్వహిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో కాపా రవీంద్ర గారు కాకతీయ అపోలో విద్యా సంస్థల నడుపుతున్నారు. వారి బాబు కార్తికేయ గారు కాకతీయ సిబిఎస్తో పూర్తి స్థాయిలో డిజిటల్ చేసినటువంటి విద్యా సంస్థ నడుపుతున్నారు. వారు మనకి అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తీసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ డాడీ 1986లోనే స్కూల్ స్థాపించి రికార్డు బద్దలు కొట్టారు. అలాగనే మీరు కూడా చేశారు అనుకుంటున్నాను. టోటల్గా డాడీ ఏ స్కూలు, ఎప్పుడు, ఎక్కడ పెట్టారు, స్ట్రెంత్ ఎంత? 1986లో రవీంద్ర గారు కాకతీయ స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓన్లీ తెలుగు మీడియం అండి. నెక్స్ట్ ఆ తర్వాత 1994లో అపోలో అని ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసి 2 సైమిల్టేనియస్గా దాన్ని ఆల్మోస్ట్ 2018 వరకు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత 2019లో మేము కాకతీయ సిబిఎస్ఈ స్కూల్ని స్టార్ట్ చేశాం అనమాట. అప్పుడు స్ట్రెంత్ ఎంత ఉందండి స్కూల్కి? 2019లో మేము స్టార్ట్ చేసినప్పుడు మా యొక్క సార్ డాడీ ఓకే కాకతీయ అపోలో కరెక్ట్ ఆల్మోస్ట్ ఒక 3000 చిల్లర వరకు వెళ్ళిన సందర్భం ఉందండి. అప్పుడు రికార్డ్ సార్, ఇప్పుడు కూడా రికార్డ్ అది అప్పటికి రికార్డ్ అండి. ఇప్పుడు కూడా మా 2 స్కూల్స్ కలుపుకుంటే ఆల్మోస్ట్ 2500 వరకు మేము ఉంటున్నాము. ఇప్పటికీ కూడా మేము రికార్డుగానే. ఆ రికార్డు సాధించడానికి మీలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఒకటి మా మీద పేరెంట్స్ ఉన్నటువంటి భరోసా. ముఖ్యంగా మేము ఏదైతే చెప్తామో దాన్ని చేయడం జరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా మేము స్కూల్ని కమర్షియల్ యాంగిల్లో చూడకుండా దాన్ని ఎప్పుడు కూడా స్టూడెంట్ ఎంతవరకు డెవలప్ చేయడానికి అవకాశం ఉందో ఆ లైన్లోనే చూసాం కాబట్టి మేము ఈ రోజున ఇప్పటికీ మేము పేరెంట్స్ యొక్క మనల్ని పొందుతున్నాం. ఇక విషయంకి వస్తే 2019లో మీరు కాకతీయ అనే ఇంగ్లీష్ మీడియం స్కూలు, అలాగనే సిబిఎస్ఈతో సిలబస్తో పూర్తి స్థాయిలో డిజిటల్ చేసి మీరు దాన్ని పగలపడడం జరిగింది. ఇది అప్పర్ స్ట్రెంత్ ఎంత, ఇప్పర్ స్ట్రెంత్ ఎంత?
ఇందాక చెప్పినట్టుగా అప్పుడు మొదలు పెట్టినప్పుడు 60 స్ట్రెంత్తో స్టార్ట్ చేసాం. ఇప్పుడు సుమారుగా 600 పిల్లల వరకు 6 సంవత్సరాలు 6 సంవత్సరాలు బడ్జెట్ మారింది. అవునండి, అంటే బాగా ఇంక్రీజ్ ఉంది. కరెక్ట్. అంటే ఫీజులు బాగా తక్కువ అంటారా, లేకపోతే లేదండి, మీ విద్యా విధానమే బాగుందంటారా? విద్యా విధానం అని నేను నమ్ముతున్నాను. ఓకే. ఎందుకనంటే మా యొక్క విద్యా విధానం ముఖ్యంగా పిల్లల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఉంటుంది. అంటే మీ ఫీజులు తక్కువ ఉండవు, అలానే ఎక్కువ ఉండవు. కరెక్ట్. గ్రామీణ ప్రాంతాల మధ్యలో ఉన్నటువంటి ఈ నగర పంచాయతీకి సానుకూలంగా మాత్రమే ఉంటుంది. అవునండి. విద్యా బోధన ఎలా ఉంటుందండి? విద్యా బోధన మాత్రం ముఖ్యంగా ప్రాక్టికల్ మెథడ్లో ఉంటుందని నేను చెప్పవచ్చు. అంటే మేము ముఖ్యంగా లెర్నింగ్ బై డూయింగ్ అనే ఒక ప్రిన్సిపల్ని పెట్టుకొని ఓకే, వాళ్ళు ఎందుకు నేర్చుకుంటున్నారు, నేర్చుకున్నది ఎక్కడ అప్లై చేస్తున్నారు అనేది పిల్లలు ఎక్కువ శాతం వాళ్ళు నేర్చుకునే దాన్ని అర్థమయ్యే విధంగా చెప్తారు. అంటే రోబోటిక్ విద్యా విధానం వచ్చా? కరెక్ట్. రోబోటిక్ విద్యా విధానం అనేది దాని టెక్నాలజీ నేటి కాలంలో ఎక్కడ ఉపయోగిస్తున్నాము, ఎందుకు ఉపయోగిస్తున్నాము, ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది తెలియజెప్పడం జరుగుతుంది. మీ పాఠశాలలో ఇంకా అడ్వాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటుందంటారు. అంటే ఏంటి అడ్వాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇందాక నేను అన్నట్టుగా ముఖ్యంగా మనకు ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ మంచి వరల్డ్ క్లాస్ ఫర్నిచర్స్తో ఇండివిజువల్ లాకర్స్, ఏసీ క్లాస్ రూమ్స్. లాకర్స్ ముఖ్యంగా ఎందుకు అని అంటే పిల్లలు ఈ రోజున ఎన్నో పుస్తకాలు క్యారీ చేసుకుంటూ ఇంటికి వెళ్లకుండా వాడికి ఎంతవరకు అయితే అవసరం ఉందో అంతవరకే తీసుకెళ్ళటం, మిగిలి ఇక్కడ లాకర్స్ లో పెట్టేయడం. అవునండి. దానివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఆ భారం అనేది బుక్స్ బ్యాగ్స్ ఎంత కేజీల బ్యాగ్స్ మోయాల్సిన అవసరం లేకుండా ఎంతకాలం అంతవరకే తీసుకెళ్తారు. పోతే మరి మనం చదువుకున్నప్పుడు లాగా 7 పుస్తకాలతో ముగింపు లేదు. 60-70 పుస్తకాలు ఉన్నాయి. దానికి మంచి పని కూడా మీరు చేస్తారు. లాకర్ సిస్టమ్ పెట్టారు, ఒక్కొక్కరు ఒక లాకర్ ఇస్తారు, అది మంచి పద్ధతి. రెండోది, ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగా టైడ్ అవుతారు కదా, మరి వారి మానసిక వికాసానికి ఎందుకు అడుగుతున్నారంటే మీరు అడ్వాన్స్ అన్నారు కదా, అడ్వాన్స్ ఏంటో తెలుసుకుందామనే భావంతో అడుగుతున్నారు. రైట్. సో ముఖ్యంగా మేము నమ్మేది ఏంటంటే ఒక చదువు ఒకటే కాదు, మానసిక వికాసం కూడా పిల్లలకి చాలా అవసరం. ఈ రోజున వాళ్ళ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్లో అది చాలా పెద్ద రోల్ పోషిస్తూ ఉంటుంది. కనుక వాళ్ళకి మేమేం చేస్తున్నామంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ స్కేటింగ్, స్విమ్మింగ్, తర్వాత డాన్స్, ఆర్ట్, మ్యూజిక్, తర్వాత కరాటే, ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్ని మనం ప్రొవైడ్ చేయడం ద్వారా వాళ్ళు ఆ మానసిక వికాసాన్ని పొందుతున్నారు. ఇంకొకటి, మీరు అడ్వాన్స్ టెక్నాలజీతో అన్నారు. ఇక్కడికి వచ్చేప్పటికి ఏ టెక్నాలజీ ఉపయోగిస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాన్సూన్ ఎడ్యుకేషన్, లేదంటే మీరు నాకు అన్నారు జనరల్గా చదవటం, రాయటం, బైహార్ట్ చేయడం కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి బోధన చేస్తా అన్నారు. ఏదో దాన్ని కొంచెం వివరిస్తారు. అంటే ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్లుగా వాళ్ళు ఎందుకు నేర్చుకుంటున్నారు అనేది తెలియాలి, నేను ఎక్కడ దాన్ని అప్లై చేస్తున్నాను అనేది తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ ఉందనుకోండి, ఎడిషన్ మనం ఇంతకు ముందు 3+4 అనగానే 4 వేళ్ళు ఓపెన్ చేసి 3కి 4 కూడేవాళ్ళం. కానీ అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు నిజంగా ఈ ఎడిషన్ అనేది ఎక్కడ అప్లై చేస్తున్నారు అనేది తెలియజేయడం ద్వారా వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది కాన్సెప్ట్ అనేది. ఆ విధంగా మేము మా యొక్క టీచింగ్ ఉంటుంది. అయితే మీ పాఠశాలలో మరి ఇంత ప్రాధాన్యత కలిగిన మీ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారా, లేదంటే 10th క్లాస్ టీచర్స్ ఉంటారా, ఎక్స్పీరియన్స్ ఉంటారా, ఫ్రెషర్స్ ఉంటారా? మేము చూసేదల్లా ఒకటి క్వాలిఫైడ్ టీచర్స్, 2 కమ్యూనికేషనల్ టీచర్స్, మూడోది మా ప్రిన్సిపల్స్ ని వాళ్ళు అర్థం చేసుకొని పాజిటివ్ డెడికేషన్ విత్ పాజిటివ్ మైండ్ సెట్ అనే ఆలోచనతో మేము అలాంటి ఆలోచన ఉన్నటువంటి టీచర్స్ ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి తీసుకోవడం జరుగుతుంది. టోటల్గా మీరు ఇంతకు మొదట్లో అన్నట్టు అప్పుడు రికార్డే డాడీ టైంలో, ఇప్పుడు కార్తికేయ గారు మీ టైంలో కూడా రికార్డే. ఎందుకంటే అప్పుడు డాడీ ఎన్ఎఫ్ఐఆర్లో పెట్టి కూడా రికార్డు సృష్టించారన్నారు. ఎందుకు అక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో లేని విధంగా 3000 స్ట్రెంత్ ఉందన్నారు. అలాగానే ఇంకో మాట కూడా డాడీ చెప్పారు నాతో, గతంలో ఒకేసారి 10వ తరగతి పిల్లల్ని 300 మందిని పంపించారట. అవునండి, బాగా సెన్సేషన్. అవునండి. అలాగనే మీ విషయానికి వచ్చేటప్పుడు కూడా కేవలం మొదటి సంవత్సరం 60 మందితో స్టార్ట్ చేసి 6 ఏళ్ళకి 600 మంది చేస్తారు. అలాగనే మీరు ఇంకా అభివృద్ధి చెందాలని మేమైతే మా ఛానల్ తరఫున ప్రత్యేకించి బాగా కోరుకుంటాము. చివరిగా మీరు మా ఛానల్ ద్వారా పేరెంట్స్కి మరియు విద్యార్థులకు అంటే స్టూడెంట్స్కి ఏం చెప్తారు? ముఖ్యంగా పేరెంట్స్కి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు
మీ యొక్క ఆలోచన విధానాన్ని మన పిల్లలు ఏ విధంగా అయితే జనరేషన్ టు జనరేషన్ వాళ్ళకి ఆలోచన విధానం మారుతున్నాయో దానికి తగ్గట్టుగా మనం కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకని అంటున్నానంటే వాళ్ళ యొక్క అభిరుచిని తెలుసుకొని దాని మీద ప్రోత్సహించినట్లయితే రేపు వాళ్ళు కూడా పెద్ద అయిన తర్వాత వాళ్ళు వాళ్ళు వెళ్ళేటువంటి ప్రొఫెషన్స్లో హ్యాపీగా వాళ్ళు చేస్తారు. కనుక మీరు దాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లావాణి మీకు అలానే వీక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా, మరి నందిగామ నియోజకవర్గంలోనే రవీంద్ర సార్ అంటే ఒక ప్రత్యేకత, కాకతీయ పూర్వం అని మరొక ప్రత్యేకత. సార్ అన్నా తిరిగిన వాళ్ళు, స్కూల్ అన్నా తిరిగిన వాళ్ళు ఎవరు లేరు. వారి బాబు కార్తికేయ గారు వీరు కొంచెం యంగ్ కాబట్టి సిబిఎస్ఈ మెయింటైన్ చేస్తున్నారు. ఆ సిబిఎస్తో పాటు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో స్కూల్ నడుపుతున్నారు. వారు దినదినం అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాము. జిల్లావాణి స్టాఫ్ రిపోర్టర్ మటుకులి బాలకృష్ణ సార్, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్. రజకుల ప్రజల సమస్యల పట్ల సంఘం తరఫున పోరాటం చేసిన గొప్ప నాయకుడు పెదపూడి సత్యనారాయణ అని, ఆయన హఠాన్మరణం రజకులకు ప్రజా సంఘాలకు తీరని లోటు అని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి మున్నూరు భాస్కరయ్య, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనేటి రాజు పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలోని సభాసదన్లో కోనేటి రాజు ఆధ్వర్యంలో పెదపూడి సత్యనారాయణ సంస్మరణ సభ ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా సత్యనారాయణ చిత్రపటానికి ఆయన కుటుంబ సభ్యులు, రజక సంఘ నాయకులు, సభ్యులు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు, జోహార్లు పలికారు. ఈ సందర్భంగా మున్నూరు భాస్కరయ్య, కోనేటి రాజు మీడియాతో మాట్లాడారు. పేరు చదువుడి మరి చంటి గారు మరి గత అనేక సంవత్సరాలుగా నాతో ఇప్పుడు కూడా చేదోడు వద్దడిగా ఉండి ఏ పని చెప్పినా ఒకవేళ ఇబ్బంది పడినప్పటికీ కూడా ఆ కార్యక్రమం జయప్రదం చేయడానికి మరి ఇప్పుడు కూడా వెనకాలేదు, ఇప్పుడు కూడా ముందుకెళ్తారనే భావంతోనే ఆయన ఉన్నారు. కానీ ఆయన హఠాత్తుగా మరణించడం చాలా బాధాకరమైన విషయంగా మేము భావించాం. ఈ జిల్లాలో అనేక మందికి మరి చంటి గారు అంటే అందరికీ తెలుసు, సత్యనారాయణ గారు అంటే ఇంకా తెలుసు, కానీ చంటి గారు అంటే అందరికీ కూడా మరి చెవిలో నాలుగులాగా మరి ఆయన రకంగా చెప్పాలంటే అందరిలోని కూడా ఆయన అభిమానం పొంది ఉన్నాడు. అటువంటి చంటి గారు ఇలా మా రజకూతుదారుల సంఘానికి లేకపోవడం చాలా బాధాకరమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి చంటి గారు లేని లోటు మా సంఘం అంతా కూడా తీర్చాలని, అలాగే వాళ్ళ కుటుంబానికి మరి మా సంఘం తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపి వాళ్ళందరికీ కూడా మరి కృతజ్ఞతాభావంతో మేము ఈ ఒక్క కార్యక్రమం కూడా జయప్రదం చేయడానికి పూనుకోవడం జరిగింది. అందుకు ఈరోజు సంస్కరణ సభ ఈవేళ మరి 13వ రోజు కాబట్టి ఈవేళ జరుపుతున్నారు. పెద్దపూడి సత్యనారాయణ సంటి ఆయన గత 20 సంవత్సరాల నుంచి ఈ ఊళ్ళో కానీ కాకినాడ జిల్లాలో కానీ రజకులకు సంబంధించినటువంటి ఎక్కడ అన్యాయం జరిగినా, ఏ సమస్య వచ్చినా ఆ సమస్యలో కోనేటి రాజుతో కూడా అండగా ఉండి ప్రత్యేకించి అనేక సమస్యల మీద ఆయన పనిచేశాడు రజకుల కోసం. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘానికి ఒక ప్రత్యేకత ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కానీ, రాష్ట్రం విడిపోయినా కానీ అనేక మంది జన్మిస్తుంటారో చనిపోతుంటారు. కానీ ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘంగా ఆ సంఘంలో పనిచేసినటువంటి వాళ్ళు కానీ, ఆ సంఘానికి సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎక్కడ చనిపోయినా వారికి సంస్కరణ సభ జరపడం కానీ, వారి గురించి మాట్లాడుకోవడం కానీ, అనేక సభల్లో సంతాప తీర్మానం ప్రకటించడం కానీ, వాళ్ళ కుటుంబానికి అండదండగా ఉండి మాట్లాడడం కానీ ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉంటుంది మా సంఘంలో. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సాకలి ఐలమ్మ, చిట్యాల ఐలమ్మ, ఆమె స్ఫూర్తితో, ఆ తల్లి స్ఫూర్తితో సత్తెనపల్లి రామకృష్ణ విద్యుత్ ఉద్యమంలో చనిపోయినటువంటి రామకృష్ణ ప్రజా ఉద్యమకారుడు, ఆయన స్ఫూర్తితో ఈ సంఘం ఏర్పడింది. అయితే సత్యనారాయణ పిఠాపురంలో నిజంగా ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘానికి పేరు నిలబెట్టడమే కాదు,
ఆ వృత్తి కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు, ఆ వృత్తి కుటుంబం నుంచి పుట్టేటువంటి వాళ్ళు ఏ చిన్న వ్యాపారస్తులైనా ఉద్యోగస్తులైనా వాళ్ళ సమస్యల మీద పనిచేస్తూ ఉన్నటువంటి కొనసాగించినటువంటి సత్యనారాయణ ఆయన మా మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ కుటుంబానికే కాదు, రజకులకు కానీ ఇతరితర ప్రజల్లో అనేక ప్రజా సంఘాల్లో ఉన్నటువంటి ఆ ప్రజా సంఘాల నాయకులకు కానీ ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఇబ్బందులు పడేటటువంటి ప్రజలకు కానీ తీరాను లోటుగా మేము భావిస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో 2వ రోజు పర్యటన. వైఎస్ జగన్ రాకతో తాతిరెడ్డిపల్లిలో పండుగ వాతావరణం. బీజేపీ తీర్థం పుచ్చుకున్న విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్, యలమంచిలి మున్సిపల్ చైర్మన్ పిల్ల రామకుమారి వైసీపీ పార్టీకి రాజీనామా. మల్లేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన రాయుడు గారి మిలిటరీ హోటల్ ఏరుకొండ రఘురాం ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం. రైతాంగ సమస్యల పరిష్కారానికి అలుపెరుగును పోరాటం చేసిన ఏకైక పార్టీ సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు కేశవరావు అప్పలరాజు, సిపిఐ పిఠాపురం కార్యదర్శి శాఖ రామకృష్ణ వెల్లడి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జిల్లావాణి న్యూస్.